కూడా విలేజ్ దగ్గర ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. బస్సు ఆర్టీసీ బస్కి ఒక కంకర తీసుకెళ్తున్న టిప్పర్కి మధ్యన, మీకు తెలుసు అంతా కూడా. సో అందులో ఒకసారి ఈ రోడ్ని పరీక్షించేందుకని చెప్పి దాన్ని యాక్చువల్గా రోడ్ కండిషను, ముఖ్యంగా ఇందులో ఏమన్నా రోడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూద్దామని వచ్చినాను ఇక్కడికి. ఇక్కడ ఒక 300 మీటర్స్ నుంచి చూస్తుంటే ఇక్కడ రోడ్ సంబంధించిన సమస్యలు కనిపిస్తలేవు నాకు. ఒక్కటి రోడ్ దగ్గర మాత్రం కొంత ఒక గుంత ఉండడము. జనరల్గా అనుకుంటుంది ఏంటంటే డ్రైవర్ చనిపోయింది కాబట్టి మనకు పూర్తిగా రాదు కానీ, బట్ ఇన్వెస్టిగేషన్లో కొంత తెలుస్తుంది ఏంటంటే ఆ గుంతని తప్పించేందుకని చెప్పి తన రైట్ సైడ్ రావటము, అదే టైంలో ఇక్కడ నుంచి తన లేన్లో ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపు వెళ్తున్నది. సో అట్లా వెళ్తున్నట్టు బస్సును ఆయన గుంత తప్పించుకునే ప్రయత్నంలో ఆ టిప్పర్ డ్రైవర్ రైట్కి రావటం ఒక్కసారిగా, తర్వాత మళ్ళీ దానికి బస్సును తన వెహికల్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం వలన అది ఆల్మోస్ట్ 40 to 50 మీటర్స్ దాన్ని లాక్కెళ్ళేసి రోడ్ పక్కన పూర్తిగా దాన్ని ఉత్తేసింది. దాంట్లో చాలామంది మరణం జరిగింది. ఈ రైట్ సైడ్ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ గురైనరు. ఎందుకంటే అక్కడిగా వెహికల్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అక్కడే అయింది కాబట్టి ఆర్టీసీ బస్సుకు టిప్పరు, దాంతో చాలామంది రైట్ పక్క కూర్చున్న వాళ్ళకి చాలా నష్టం జరిగింది. వాళ్ళు ప్రాణాలు పోయిన వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో ఈ రోడ్ కండిషన్ గుర్తు తప్పిస్తే అదర్వైజ్ మంచి విజిబిలిటీ ఉంది ఇక్కడ ఈ రోడ్కి. అందులో మలుపు అన్నది పెద్ద మలుపు, మామూలు మలుపు, కానీ యాక్సిడెంట్ గుడ్డిగా వచ్చి యాక్సిడెంట్ అయ్యేంత మలుపు ఏం కాదు ఇది. సో చూస్తుంటే ఏంటంటే తప్పకుండా కొంత టిప్పర్ డ్రైవర్ది లోపం అనిపిస్తున్నది. కానీ ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇంకా ముందు చాలా తెలుస్తుంది. ఇప్పటికైతే మరి ఆ వెహికల్ కండిషన్ ఎందుకు కూడా చూడాలి. ఇప్పుడు ఆ టిప్పర్ కండిషన్ ఎట్లా ఉంది, ఫోటోలో పర్లేదు అనిపిస్తుంది కానీ దాన్ని మెకానికల్ కండిషన్ ఏంది, బ్రేక్స్ ఎట్లా పనిచేస్తుంది, అది కూడా ఎంవీఏ గారు ఆయన చూస్తున్నారు. సో ఇప్పటికైతే చూస్తుంటే ప్రాథమికంగా టిప్పర్ డ్రైవర్ది లోపం లాగా కనిపిస్తుంది. సార్, టిప్పర్ డ్రైవర్ ఓనర్ని పిలిపించి మాట్లాడడం కానీ లేకపోతే ఇప్పుడు ఆయన కూడా ట్రీట్మెంట్లో ఉన్నట్టున్నారు. ఓనరు ఆయన మాట్లాడతాం. బస్సుకు సంబంధించి ఒక ప్రైవేట్ వ్యక్తి కూడా ఆర్టీసీలో పెట్టారు అని చెప్తున్నారు. ఆ యజమానిని ఏమన్నా పిలిపించి మాట్లాడారు? బస్సు ప్రైవేట్దేని ఆర్టీసీతోని హైర్లో ఉంది. హైడ్ వెహికల్ అది కూడా వెరిఫై చేస్తాం. సో థ్యాంక్ యూ. ఏమండి అది తెలుసుకోవాలి. అది ఎఫ్ఎస్ఎల్లో ఉంది. పిఎం అయిన తర్వాత ఎఫ్ఎస్ఎల్ పంపించినాము. ఆయన రక్త పరీక్ష చేస్తున్నారు. పరీక్షలో తెలుస్తుంది అది ఏ రకంగా జరిగిందని తెలుస్తుంది. ఇప్పుడు ఒకటండి, ఇందులో యాక్సిడెంట్లు ఓన్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పరంగానే చూడకూడదు. ఒక పోలీసు, ఒక ఆర్ఎండ్బిఓ, లేకపోతే ఇంకొక మున్సిపాలిటీయో అట్లా కాకుండా ఈ యాక్సిడెంట్స్ అన్నది ఒక సోషల్ సమస్యగా భావించాలి మనం. ఇదందరికీ సంబంధించిన సమస్య. నేను లాస్ట్ 1 month చెప్తున్నాను. హత్యలలో 800 to 850 మంది మరణిస్తే తెలంగాణలో రోడ్ల మీద 10,000 మంది చనిపోతున్నారు. అంటే 8,500, 8,000, 9,000 మధ్యలో చనిపోతున్నారు. 8,000 నుంచి 9,000 మధ్యలో 5 రోడ్ల మీద యాక్సిడెంట్లలో. అంటే ఎంత పెద్ద సమస్యను మనం అర్థం చేసుకోవాలి. సో ఒకటి. రెండోది ఏంటంటే మనకు డిఫెన్సివ్ డ్రైవింగ్ అని ఒకటి ఉంటుంది. రోడ్ మీద డ్రైవ్ చేసే వాళ్ళు డిఫెన్సివ్ డ్రైవింగ్ టాక్టిక్స్ను మనం తెలుసుకోవాలి. కానీ అది మనం పూర్తిగా అసలు మన వాళ్ళు డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది మర్చిపోయింది అన్నమాట. తెలియదు వాళ్ళకి. అన్ఫార్చునేట్లీ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంది, ముందు మన బండి పైన కన్నేయడం కాకుండా రోడ్ కండిషన్ ఎట్లా ఉన్నది, ఈ రోడ్ పక్కన ఏమన్నా పిల్లలు ఆడుతున్నారా, లేకపోతే ఎదురుగా ఏమైనా వేరే బండి వస్తున్నదా, ఆ బండి కండిషన్ ఎట్లా ఉన్నది, ఆ బండి ఎట్లా డ్రైవ్ ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా అంచనా వేసుకుని మనం డ్రైవ్ చేయాలన్నమాట. కానీ మనం మాత్రమే డ్రైవ్ చేస్తుంటాం. మన వెహికల్ మంచి ఉంటే చాలంటే డ్రైవ్ చేస్తుంటాం రోడ్ పైన. అంతేగాని డిఫెన్సివ్ డ్రైవింగ్ టాక్టిక్స్ మనం పాటించాం. డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చాలా మంచిది. అది మేము నెక్స్ట్ మంత్ నుంచి, మీకు ఇంతకుముందు తెలిసి ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ పెద్ద ఎత్తున రోడ్ సేఫ్టీ రోడ్డు భద్రత సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాం మనం. అరైవల్ అని పేరు కూడా పెట్టినాం దానికి. నెక్స్ట్ మంత్ నుంచి పెద్ద ఎత్తున ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్, తర్వాత ఇందులో రోడ్ సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సర్చ్ చేయటము, అట్లనే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఇందులోకి తీసుకురావటము, అంటే ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకురావటము. అట్లాగే స్కూల్స్, కాలేజెస్, కార్పొరేట్ సంస్థలు అందరితోని ఒక భాగస్వామ్యంతో
ఈ అరైవల్ కార్యక్రమాన్ని టేకప్ చేసినాము. నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెడతాము. కానీ ఇది ఒకటి ఒక కార్యక్రమం చేసినంత మాత్రాన అది ఒక మార్పు వస్తుందని కాదు, కానీ అట్లీస్ట్ ప్రజలలో కొంత అవగాహన వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. ప్రజలు కూడా ఇది తమ సంవత్సరం భావించాలి. ఇది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఆర్ఎండ్బిఓలు రోడ్ బాగాలేదనో ఇంకో అట్లా కాకుండా ఇది మా తమ సంవత్సరంగా భావిస్తే కానీ దీనికి పరిష్కారం దొరకదు. థ్యాంక్ యూ. పోలీసులు ఎంత అవగాహన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వాహనదారులు ఎందుకు మార్పు రావడం లేదు సార్? ఇక్కడ 30 స్పీడ్ మాత్రమని సైనింగ్ బోర్డులని అవగాహన కోసం ఏర్పాటు చేశారు. అయినా కూడా 30 స్పీడ్ కంటే ఎక్కువగా వాహనాలు ఇటు సైడ్ వస్తున్నాయి. ప్రధాన కారణం ఏమి? చెప్తున్నా కదమ్మా, ప్రజలు పట్టించుకోకపోవటం అన్నమాట. ఒక నిర్లిప్తత, ఏముందిలే నేను మంచి డ్రైవర్ను, నాకేం కాదు, నేను ఇంతకుముందు చాలా చూసినాను, 10 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నాను, నాకేం కాలేదు అన్న ఒక రకమైనటువంటి ఫాల్స్ కాన్ఫిడెన్స్ అన్నమాట వాళ్ళలో వచ్చేది. దానివల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు చెప్పినట్టు మంచి డ్రైవరా కాదన్నది కాకుండా డిఫెన్సివ్ డ్రైవింగ్ ఎట్లా చేయాలని నేర్చుకుంటే చాలా ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చూస్తాం, ఇప్పుడు అదే మాట్లాడతాం. ఇప్పుడు ఇంతకుముందే ఈ రోడ్లో తప్పు ఇక్కడ ఇట్లాంటి ఏమైనా మూల మలుపులు కానీ ఉన్నాయా లేవా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, రోడ్డు కూడా కొంత సెట్ చేయడానికి ఎట్లా చేయొచ్చు అని చూస్తాం, డిస్కస్ చేస్తాం. మేము ఈ రోడ్డు వెడల్పోయేంత వరకు ఏం చేయాలో అది విల్ ట్రై టు సెట్ చేస్తాం. అంతా బాగుందండి, అందరు కూడా బాగానే ఉంది. దానికి ఏసీపీ చేవెళ్ళ అతను ఐఓగా ఉన్నాడు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నాడు. ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఇంకా చాలా చేసేది ఉంది అందులో. ఇక అది ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు దానికి ఎంబీఏ కూడా వెరిఫై చేస్తున్నాడు. అంటే పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఏ స్పీడ్లో ఉండొచ్చు, ఇంత లాక్కెళ్ళిందంటే ఎంత స్పీడ్లో ఉండొచ్చు, అది బ్రేక్ కొట్టినప్పుడు టైంకి ఎంత స్పీడ్ ఉండొచ్చు, ఇవన్నీ వెరిఫై చేస్తున్నాం. ఎంబీఏ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఆయన సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం మన ఇన్వెస్టిగేషన్లో. రైట్, థ్యాంక్ యూ.